మా రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా మిగిలిన వీడియో నేను పార్ట్ 3లో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా, ఆ వీడియో ఇదేనండి. అన్నదానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా భజన కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ భజన కార్యక్రమంలో దేవుడికి సంబంధించిన అన్ని రకాల పాటలను అయితే భజన చేస్తూ వీళ్ళైతే పాడారు. ఇకపోతే ఈవినింగ్ అయితే స్వామివారికి కళ్యాణ మహోత్సవం అయితే జరిపించారు. ఇందులో భాగంగా పీటల మీద కూర్చున్న అన్ని జంటల చేత ఈ కళ్యాణానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. కాళ్ళు కడిగించడం, దేవుళ్ళకి తలంబ్రాలు పోయించడం, ఇవన్నీ కూడా వాళ్ళందరి చేత కూడా చేయించారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీరామనవమి రోజే స్వామివారి కళ్యాణం చూసే అదృష్టం అయితే దొరుకుతుంది. ఈ విధంగా రెండోసారి ఈ అదృష్టం దొరకడం మాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది. యాక్చువల్గా ఈ కళ్యాణ మహోత్సవం అనేది మార్నింగే జరిపించాల్సి ఉండే, కాకపోతే వర్షం కారణంగా ఈవినింగ్కి పోస్ట్ పోన్ చేశారు. కానీ పంతులు గారు చెప్పిన విషయం ఏమిటంటే ఈవినింగ్ చేయడమే చాలా మంచిదైంది, చాలా ప్రశాంతంగా జరిగింది, మార్నింగ్ అయితే కంగారు అయిపోయి ఉండేదని చెప్పారు. మాకు కూడా కరెక్టే కదా అనిపించింది. కళ్యాణం జరిపించే వాళ్ళందరూ స్వామివారికి వస్త్రాలు అయితే సమర్పించడం జరిగింది. నేను కూడా వస్త్రాలు తీసుకెళ్లాను. అందుకనే రాముడు, సీత, లక్ష్మణుడితో పాటు ఆంజనేయ స్వామికి కూడా నేను వస్త్రాలు సమర్పించేసుకుని పంతులు గారి దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. కళ్యాణ మహోత్సవం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారు అందరికీ హారతులు అయితే ఇచ్చేశారు. అందరం కూడా హారతులు అయితేనే స్వీకరించాము. కళ్యాణ మహోత్సవం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గుళ్ళో ఉన్న వినాయకుడు, అయ్యప్ప స్వామికి కూడా అయితే టవల్ అయితే తీసుకెళ్ళాను. పంతులు గారిని పిలిపించి వినాయకుడు, అయ్యప్ప స్వామికి కూడా టవల్ అయితే సమర్పించాను. పంతులు గారు టవల్ వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు. మా గుడి లోపల ప్రతిష్ఠించిన రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఇవే. మార్నింగ్ నేను పార్ట్ 2 వీడియోలో పెట్టినప్పుడు అంత క్లియర్గా కనిపించలేదు కదా, కరెంట్ లేదనేసి. తర్వాత ఈవినింగ్ అయితే చాలా క్లియర్గా తీశాను. ఇలా డెకరేషన్తో పాటు ఫ్లవర్స్ని కూడా చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు. కళ్యాణం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే అందరికీ ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు. ఈవినింగ్ అందరం అక్కడమే భోజనాలు చేసుకొని కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అయితే నిర్వహించారు. వాటిని చూడడానికి అయితే మళ్ళీ అందరం అయితే వచ్చేసాము. మాకైతే బోనాలు డ్యాన్స్ అని చెప్పారు. నేను ఇంకా బోనాలు డ్యాన్స్ అనుకుంటే మామూలుగా ఇట్లా బోనం పైన ఎత్తుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తారేమో అని నేను అనుకున్నాము. చాలాసేపు వెయిట్ చేసాము, నెక్స్ట్ పార్ట్ వస్తుంది కావచ్చు అనుకుని. కానీ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి సంబంధించిన అన్ని సాంగ్స్కి డ్యాన్స్ చేశారు. తర్వాత వేరే సాంగ్స్కి అయితే డ్యాన్స్. నిజంగా వీళ్ళు మాత్రం చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే డ్యాన్స్ చేశారు. అందరూ మాత్రం బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇకపోతే నేను లాస్ట్లో చెప్పాను కదా, మా కమిటీ కుర్రాళ్ళ డ్యాన్స్ నేను వీడియో లాస్ట్లో చూపిస్తానని చెప్పేసి, వాళ్ళ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. మా వాళ్ళు చూసారా, ఒక పక్క నుంచి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటుంటే వెనకాల నుండి వీళ్ళ డ్యాన్స్ వీళ్ళైతే చేసుకుంటున్నారు. ఇవేనండి మా రామాలయానికి సంబంధించిన ఫుల్ వీడియోస్. అన్ని వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.